దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు తల్లిగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఒక మాట మాట్లాడడానికి దేవుడు ధైర్యం కలిగించాలని, నేను కాదు నా ద్వారా దేవుడే మీతో మాట్లాడాలని నా కొరకు ఒక చిన్ని ప్రార్థనను తల్లిగారు చేస్తారని వినిపించుకుంటున్నాను. స్తోత్ర నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి. నాయన ఇదిగో నీ కుమారుడు నా తండ్రి మోషే ద్వారా నా ప్రభ ఈ రెండవ మాట మాట్లాడేదానికి నాయన మీరెంతగానో ఇష్టపడ్డారు తండ్రి. నీకు స్తోత్ర నాయన. నీ బిడ్డను నాయన ధైర్యపరచు నాయన, నీ ఆత్మపూర్ణుడిగా చేసిన తండ్రి. అయ్యా నీ బిడ్డ నోట నీ మాటలుంచిన తండ్రి మీరు నాయన. అయ్యా నీ మాటలు నాయన బిడ్డ ద్వారా పలికించిన ప్రభ అనేకులకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ నీ ఆత్మశక్తినిచ్చిన ఆయన నీ అగ్ని జ్వాలగా మార్చమని నా తండ్రి. నాయన నీ బిడ్డకు నా తండ్రి మీరు తోడుగా నీ హస్తమును తోడుగా ఉంచిన ఆయన ఈ మాటలు పలికేటప్పుడు నా తండ్రి నాయన మీరు నా తండ్రి బిడ్డకు ధైర్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుడు పలికిన రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు చదివినట్లయితే, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు ఆయనను గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. మొదట ఈ మాటకి అర్థం తెలుసుకోవాలి. ఆ మాటకి అర్థం తెలుసుకునే ముందు ఈ మాట వలన ఈ 7 మాటల్లో ఆయన ఏ మాట వలన పొందని సంతోషం ఈ మాట వలన పొందాడు. ఎందువల్లంటే ఈ చివరి క్షణంలో కూడా ఆయనకి క్షమించే అవకాశం కలిగిందని, ఆయన ఎదుట మారు మనస్సు పొందగోరి ఒక పాపి సిద్ధంగా ఉన్నాడని, రాజ్యం కొరకు ఇతడు సిద్ధంగా నాతో వచ్చుచున్నాడని దేవుడు ఆ మాట వలన ఎంతో సంతోషం పొందాడు. ఈ ఇద్దరు దొంగలు అంటే ఇద్దరు ఒకే దూరంలో ఉన్నారు. ఇద్దరు అదే కోవకు చెంది అదే బందిపోటు దొంగలు. మరి ఇద్దరు మారుండొచ్చు కదా, ఒక్కరే ఎందుకు మారారు? మరి వీరి జీవిత విధానాల్లో చోటు చేసుకున్న కొన్ని కార్యములను మనం చూద్దాం. వారి గురించి కొంచెం విశ్లేషణగా పరిశీలిద్దాం. 4 సువార్తల్లోనూ వీరి పేర్లు లేవు. ఈ ఇద్దరు దొంగల పేర్లు ఏమిటంటే, ఒకరి పేరు డిస్మస్, ఇంకొకరి పేరు గెస్టాస్. ఈ పేర్లు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ప్రారంభ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నికోడమస్ సువార్త లేదా
దీనిని ఇంకో విధంగా పిలవాలంటే పిలాతు చట్టాలు. ఈ గ్రంథం ప్రకారం ఆ ఇద్దరు దొంగల పేర్లు డిస్మస్, గస్టాస్. డిస్మస్ అంటే క్రీస్తుకి కుడివైపున ఉన్న పశ్చాత్తాపడిన దొంగ. గస్టాస్ అంటే క్రీస్తుకి ఎడమ వైపున ఉన్న పడలేని దొంగ. ఒక అసాధారణమైన అంటే ఒక అసాధారణమైన పురాణంలో యేసుని బాల్యంలో దొంగ కలిసిన విషయం చోటు చేసుకుంది. యేసుక్రీస్తు బాల్యంలో ఉన్నప్పుడే ఈ దొంగ అతన్ని కలిశాడంట. ఆ సందర్భం ఏమిటంటే పవిత్రమైన భక్తి కలిగిన ఒక కుటుంబం. ఏ కుటుంబమమ్మా? కుటుంబం ఎవరిది? మరియమ్మ కుటుంబం. మరియమ్మ, యోసేపు, బాలుడైన యేసు. వీరు ముగ్గురు హెరోదు నుంచి తప్పించుకొని ఈజిప్టుకు బయలుదేరిపోచుండక. ఎందుకు బయలుదేరిపోచున్నారు? చిన్నపిల్లల్ని చంపమని ఆజ్ఞాపించాడు హెరోదు ఆజ్ఞాపించినప్పుడు వారు ఈజిప్టుకు పారిపోతున్నప్పుడు దోపిడీ దొంగల గుంపు చేత ప్రమాదానికి గురయ్యారు. ఈ దొంగల్లో అక్కడ ఆ గుంపులో ఒక ఇద్దరు దొంగలు ఉన్నారు, ప్రాముఖ్యమైన దొంగలు. ఈ దొంగల్లో ఒకడు దయ చూపే రకము, మరి ఒకడు కఠినాత్ముడు, క్రూరుడు. అంటే దొంగల్లో కూడా కఠినాత్ములు, క్రూరులు, దయ చూపేవారు కూడా ఉంటారు. అంటే కొందరి పరిస్థితిని చూచి అయ్యో పాపం అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే వారిలో కూడా దొంగ స్వభావం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు కొంచెము మారుతారనమాట. ఆ విధంగా ఈ డిస్మస్ గల పేరు, అతడే ఆ కఠినాత్ముని పేరే డిస్మస్. ఈ డిస్మస్ పవిత్ర గల కుటుంబం అనగా యోసేపు, మరియా, యేసులకు ఒక గృహములో ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చాడు. గెస్టాస్ ఎందుకు? అతని దగ్గర సంపద ఉన్నది, దోచుకున్నంత సంపద అతనికి ఉంది. కానీ ఈ డిస్మస్ ఎందుకు ఇచ్చాడు చూద్దాం. ఇతని కుటుంబము యేసుక్రీస్తు ముఖములో కనబడుతున్న ప్రకాశవంతమైన తేజస్సును చూచి ఎంతో ఆకర్షితులయ్యారు. డిస్మస్ కుటుంబం అంటే వెంటనే అందరూ చూశారు, బాలుని అందరూ చూశారు, ముగ్ధులయ్యారు, అందరికీ చేశారు. కానీ దొంగలు చేయడం వేరు, జ్ఞానులు చేయడం వేరు. గొల్లలు, జ్ఞానులు వారందరూ దేవునికి పరిచయం చేయడం వేరు, ఈ దొంగ చేయడం వేరు. ఆయన ముఖమును, ప్రకాశవంతమైన ముఖమును చూచిన ఆ దొంగ అతనికి ఆశ్రయించాడు, ఆకర్షితులయ్యి ఆశ్రయించాడు. ఆయన సౌందర్యాన్ని చూచి చాలా ఆశ్చర్యపడ్డాడు. వారు వెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఆతిథ్యం ఇచ్చి తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఆ డిస్మస్ అనే కుర్రాడు యేసు శిశువు వైపు చూచి వంగి ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఓ పిల్లలలో మహా దీవించబడిన వాడా, నేను నీ దయను కోరుకునే సమయం వస్తే నన్ను గుర్తించుకో, ఈ రోజు జరిగిన దానిని మరచిపోకు అని అన్నట్లు ఆ సువార్తలో, అంటే ఆ నికోడమ సువార్తలో లేదా పిలాతు చట్టాలు అనే గ్రంథంలో రాయబడి ఉంది. దశాబ్దాల తరువాత, దశాబ్దాలంటే 3 దశాబ్దాల తర్వాత గోల్గతా శిలువ మీద మరణిస్తున్న ఆ దొంగ యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడెల్లా లేదా నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఎల్లా నన్ను జ్ఞాపకం చేసుకో అని అరచినప్పుడు ఆ మాట ఆయనకి చాలా సంతోషాన్ని, ఊరటనిచ్చాయి. ఆ మాటలు అక్కడ ప్రతిధ్వనించాయి. అక్కడ యేసుక్రీస్తుల వారు ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నారని ఈ గ్రంథంలో తెలుపబడుతుంది. చిన్నప్పుడు మనము 2 సంవత్సరాల వయసులో కానీ 3 సంవత్సరాల వయసులో కానీ మనకు జ్ఞాపకం ఉంటాయా? ఈయన సాధారణమైన మనిషి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కనుక ఆయన గర్భంలో పుట్టక మునిపై ఆయన జరిగినటువన్నీ తెలుసు. గర్భంలో పుట్టిన తర్వాత జరగబోయేవి ఆయనకు తెలుసు.
కావున చిన్నప్పుడు జరిగినది కూడా ఆయన జ్ఞాపకం ఉందని ఈ యొక్క గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ మనకు ఈ స్టోరీ నిజమో కాదో, అంటే సైంటిఫిక్గా నిజమో కాదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ సిలువ మీద ఒక దృశ్యం అనేది మనకు కనబడుతుంది. ఆ ఇద్దరు దొంగలు యేసుని ఎగతాళి చేశారు. ఎలా ఎగతాళి చేశారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 44వ వచనం. 27:44 క్షమించండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చాలమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. అదే విధంగా మార్కు సువార్తలో మనం చూస్తాము. 15వ అధ్యాయం మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇద్దరు కూడా జనసమూహముతో మొదట ఎగతాళి చేశారు, మొదట నిందించారు. ఎప్పుడు నిందించారంటే మొదటి మాట పలుకక మునుపు. డిస్మస్ ఏమి ఒక మంచివాడుగా బ్రతకలేదు. అతనేమి ఒక సాధారణమైన మంచివాడుగా యేసుక్రీస్తు వారితో మాటలు ప్రారంభించలేదు. మంచివాడుగా అనిపించుకోదగ్గ మాటలు కూడా ఏమీ పలుకలేదు. అతడు అపహాస్యం చేసేవాడిగా, దైవ దోషకుడిగా దేవుని ఎదుట కనబడ్డాడు. కానీ సిలువపై ఆ బాధాకరమైన సమయంలో ఏదో జరిగింది. డిస్మస్ హృదయాన్ని ఏదో ఆయనని కదిల్చిందన్నమాట. ఆయన యొక్క ఆత్మను ఏదో ప్రలోభానికి గురి చేసి, పశ్చాత్తాపానికి గురి చేసింది. ఎటువంటి సందర్భం ఆయనకు పశ్చాత్తాపానికి గురి చేసి ఉంటుంది? దీనికి కొన్ని అంశాలు కారణంగా అయి ఉండొచ్చు. ఇందులో మొదటిది సిలువలో పలికిన మొదటి మాటే ప్రాముఖ్యం. ఈ మొదటి మాట వలన ఎంతో మంది ఆకర్షితులు ఉన్నారు. నేటికి కూడా అటువంటి కష్టములో ఉండి కూడా మనలను, అంటే శిక్ష వేసిన మనలను, అప్పుడైతే ప్రత్యక్షంగా వారి యొక్క శాసనాలను బట్టి, వారి యొక్క విధులను బట్టి వారు ఆ యొక్క సిలువని శిక్ష వేశారు అనుకుందాం. కానీ ఇప్పుడు మనం పరోక్షంగా సిలువ వేస్తున్నాము. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. పరోక్షంగా ఎలా సిలువ వేస్తున్నాం? మనం చూస్తున్న దుష్ట చూపుల వల్ల, చేస్తున్న దుష్ట క్రియల వల్ల, ఆలోచిస్తున్న దుష్ట తలంపుల వల్ల ఆయనకు పరోక్షంగా సిలువ వేస్తున్నాం. ఆ యొక్క మొదటి మాటలో మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, కావున వీరిని క్షమించు. కానీ ఇదే మాట చివరి దాకా ఉంటుందని గ్యారంటీ లేదు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. ఇందులో మొదటిది సిలువు నుండి యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట వలన అతడు మారాడు. ఎందువలన అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని. చనిపోతున్నవాడు తన కోసం కాదు, అంటే అతను ఆలోచించిన ఆ విధానం ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అంటే చనిపోతున్నవాడు తన కోసం కాదు, కానీ మొట్టమొదట తనని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. తనని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేసేవాడు ఎవరు? దావీదు గారు ప్రార్థన చేశారు తనని హింసించే వారి కోసం? చేయలా. దావీదు కుమారుడుగా ఈయన వచ్చాడు కదా, ఈయన ఎలా చేయగలిగాడు? దేవుని కుమారుడు కాబట్టి చేయగలిగాడు. దేవుని యొక్క మనస్తత్వము ఇటువంటి
ఇంత దయగా ఉంటుందా అని ఎవరు ఊహించగలరు. అసలు ఆయన పుట్టక ముందు ఇలాంటి క్రియ జరగలేదు. ఆయన పుట్టిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి క్రియ జరగబోదు. ఎందుకంటే ఇటువంటి క్షమాగుణం కలిగిన వ్యక్తి ఈయన తప్ప ఇంకెవరిని మనము చూడలేం. ఈయన తప్ప బైబిల్లో కూడా ఇతని కంటే గొప్ప వ్యక్తి కూడా లేరు, ఎక్సెప్ట్ తండ్రి గారు కూడా. ఎందుకంటే క్రీస్తు యొక్క దయగలిగిన గుణము, క్షమించే గుణము తండ్రి గారు కూడా లేవు. తండ్రి రోషం కలిగిన వాడు. తండ్రి ఈజీగా అంత దయను చూపించే రకం కాదు ఆయన, యెహోవా తండ్రి. మరి క్రీస్తుకి ఇంత దయగలిగిన గుణము, ఈ యొక్క మాట, ఆ యొక్క శ్రమలో కూడా ఆ యొక్క మాట పలికే సహనాన్ని కలిగి దేవుడు ఆ యొక్క మాటను పలికాడు. ఆ మాట పలికిన తరువాత ఇలా యేసుక్రీస్తు వారు శ్రమ పడుతున్నప్పుడు కూడా తనని శ్రమ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయటం డిస్మస్ ఆత్మకి గుచ్చుకోరాదు. డిస్మస్ అంటే కుడివైపున ఉన్న బందిపోడు దొంగ. ఈ మాట పలుకక మునుపు జన్మతో కూడా అతను కూడా నిందించాడు. తన తోటి వానితో కూడా, తన తోటి బందిపోటు దొంగతో కూడా అతనిని దేవుని నిందించాడు. ఈ మాట పలికిన తరువాత మరి ఒక దొంగని, తనతో పాలి భాగస్థుడైన దొంగని గద్దించాడు. గద్దించవలసిన అవసరం ఏముంది? గద్దించవలసిన అవసరం ఏముందమ్మా అక్కడ? ఎందుకంటే అతను అక్కడే పశ్చాత్తాపపడి మారు మనసు పొందాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, క్షమాపణ కోరాడు, పశ్చాత్తాపపడ్డాడు, మారు మనస్సు పొందుకున్నాడు, మరియు దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. 43వ వచనం ఏమిటమ్మా? అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట వాగ్దానంతో కూడిన మాట. ఈ వాక్యములో ఒక బరువైన పదం కనబడుతుంది. ఆ పదం ఏమిటంటే నిశ్చయముగా. నిశ్చయముగా అంటే దానికి పర్యాయపదం ఖచ్చితముగా, నిజముగా. నిశ్చయముగా అంటే యేసుక్రీస్తు వారి గంభీరమైన ప్రమాణం అనేది అక్కడ చేశాడు. అతి ప్రాముఖ్యమైన సత్యాలకు పరిచయం చేయడానికి, చెప్పడానికి పరిచర్య అంతా ఉపయోగించిన పదం ఇది. ఆయన పరిచర్య 3.5 సంవత్సరంలో ప్రాముఖ్యమైన సందేశాల్లో, ఉపదేశాల్లో, బోధలలో ఆయన ఉపయోగించిన పదం ఇది. ఏ పదము? నిశ్చయముగా మీకు నేను అనుగ్రహిస్తాను, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నిశ్చయముగా ఎన్నో వాగ్దానాలు ఆయన మనకు చేసి ఉన్నాడు. సిలువలో కూడా ఇదే విధమైన పదము ఎందుకు ఉపయోగించాడంటే దైవికమైన అధికారముతో ప్రమాణం చేసినట్టు ఆ పదముకు అర్థం, ఆ పదానికి అర్థం కలిగి ఉంటుంది. నేను నీతో చెప్పుచున్నాను. రెండవది ఏమిటంటే నేను నీతో చెప్పుచున్నాను అనేది ఇది వ్యక్తిగతమైనది. ఇక్కడ నేను మీతో చెప్పుచున్నాను అని మాట్లాడాల. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మేము కలిసి నీతో చెప్పుచున్నాము అని మాట్లాడాల. వ్యక్తిగతంగా అక్కడ ఏంటంటే కుమారునికి ఆ యొక్క పాపికి వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ. ఇవి ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తిలా మాట్లాడాడు క్రీస్తు. ప్రపంచంలో ఉన్న తనతో కూడా ఉన్న ఏకైక వ్యక్తిలా మాట్లాడాడు. అపహాసకులు, సైనికులు
ఏడుస్తున్న స్త్రీలు, మతపరమైన నిందారోపణ చేసే వారి గుంపు, వీళ్ళ మధ్యలో యేసుక్రీస్తు వారు ఒక నేరస్తునిపై దృష్టి పెట్టాడు. ఇక ఈ పదం అయిపోయిన తర్వాత ఇంకో పదము నేడు. ఇప్పుడు ఎన్ని పదాలు అయ్యాయమ్మా? నిశ్చయముగా ఒకటైంది. నేను నీతో చెప్పుచున్నానని అయింది. నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. ఇక నేడు, నేడు అనే పదానికి నేడు అని ఆయన అంటాడు. రేపు కాదు, రేపు కాదు, తరువాత కాదు, కొన్ని రోజుల తర్వాత కాదు. దానికి అర్థం ఏమిటంటే వెంటనే, ఇప్పుడే, వెంటనే అని అన్నారు. అంటే ఇంకా అతనికి అక్కడ ఏమి ఇచ్చాడంటే గ్యారంటీగా తన యొక్క వాగ్దానం అనేది ఇచ్చేశాడనమాట. అంటే అతను పాపి నమ్మవలసిన విధానంలో తన యొక్క బోధ కూడా డిపెండ్ అయింది. ఇక్కడ అటువంటి పదములు దేవుడు ఖచ్చితత్వమైన పదములు ఇక్కడ పలికి ఉన్నాడు. రేపు కాదు, తరువాత కాదు, వెంటనే కాదు, నీవు నాతో ఉంటావు అని తరువాత స్పష్టంగా మాట్లాడుండొచ్చు. కానీ ఇక్కడ తక్షణ రక్షణ అనే వాగ్దానం చేశాడు. తక్షణంగా తనకు రక్షణ అనుగ్రహించాడు. ఆ యొక్క రక్షణ ఊరికే వస్తుందమ్మా. చివరి దినములలో, చివరి క్షణములో ఇక్కడ ఏం చేశాడంటే చివరి క్షణములలో ఆయనకు మొరపెట్టాడు. చివరి క్షణములలో పాపాన్ని ద్వేషించాడు. ఏం ద్వేషించాడు? ఎదురుగా ఉన్నవాడిని గద్దించాడా లేదా? ఎదురుగా ఉన్నవాడిని గద్దించాడు. కాబట్టి ఆ యొక్క గద్దింపు అనేది, పాపాన్ని గద్దించడం అనేది దేవునికి నచ్చింది. ఆ యొక్క స్వభావంలో చివరి రక్తపు బొట్టులు కారుతున్న ఆ యొక్క చివరి రక్తపు బొట్టులు కారుతున్న క్షణాల్లో కూడా ఆ యొక్క మాట వలన, అతను పలుకుతున్న మాట వలన ఇతనికి ఊరట కలిగింది. యేసుక్రీస్తు ప్రభువుకి ఊరట కలిగింది. మరి ఇంకొక మాట ఏమన్నాడు? నీవు నాతో కూడా. ఎవరితో? కుమారునితో. కేవలము మంచి ప్రదేశం అని కాదు, నిత్య జీవం అని కాదు, ఆకలి దప్పులు లేని ప్రదేశం అని కూడా కాదు, సూర్యచంద్రులు అవసరం లేని ప్రాంతం అని కూడా కాదు. నాతో, పరలోకం అనగానే బంగారు వీధులు, ముత్యాల ద్వారాలు అని కాదు, క్రీస్తుతో కూడా ఉండడం. క్రీస్తుతో ఎక్కడైతే ఉంటామో అదే మనకు బంగారు లోకం. క్రీస్తు ఎక్కడైతే ఉంటాడో అదే మనకు ముత్యాల ద్వారాలు. యేసుక్రీస్తు సన్నిధిలో ఉండడమే మనకు పరలోకము. ఇది చెప్తా ఉంటే నాకు నిన్న కాక మొన్న ఒక కళ అయితే వచ్చింది. ఆ కళని పంచుకోవాలనుకున్నాను. మరి నేను అప్పుడెప్పుడు బాగా లేకున్నప్పుడు 10వ తరగతిలో ఇక్కడికి వచ్చా. సేమ్ అదే ఇప్పుడు మా నాన్నకి బాగలేదు. ఆయన రాలేనంటున్నాడు, రానంటున్నాడు, వస్తాడు, మనకి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఆ కళలో ఏం చూపించాడంటే ఒక పదం మాత్రమే వినబడుతుంది నాకు. నేను బయట అట్లా వెళ్తున్నాను అనమాట. ఒక పదం మాత్రమే వినబడుతుంది, బెతెస్దా కోనేరు అనే పదం మాత్రమే వినబడుతుంది. కానీ చుట్టుపక్కల చూసిన కోనేరు కనపడలేదే. అప్పుడు బెతెస్దా కోనేరు అంటే నాకు గుర్తొచ్చేసింది. కల్లో ఏం గుర్తొచ్చిందంటే, బెతెస్దా కోనేరు అంటే పక్షవాయువుతో బాధపడుతున్న వాడు కోనేరు. యేసుక్రీస్తు లేచి నడుమని చెప్పగా కోనేరులో పడితే దిగితేనే ఆయన స్వస్థత కలిగింది. కోనేరులో దేవదూతల్లో కదిలిస్తే స్వస్థత కలిగింది. మరి కోనేరు ఎక్కడ అని కోనేరు నాకు కనబడడంలా, ఈ యొక్క ప్రదేశం మాత్రమే కనబడింది. దేవుని నామన స్తోత్రాలు. దేవుడు ఈ యొక్క ప్రదేశంలోనే ఎంతో మందికి స్వస్థత అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాటని నేను ఎంతో మందితో పంచుకొని ఉన్నా. మా అమ్మతో కానీ, మా నాన్నతో కానీ, మా అమ్మమ్మతో కూడా కానీ ఈ మాటని పంచుకొని ఉన్నా. మరి ఈ యొక్క స్వస్థత కలిగిన ప్రదేశాన్ని విడవడానికి ఎప్పటికీ కూడా నాకు మనసు అయితే రాకూడదు అని దేవునికి ప్రార్థిస్తున్నాను. మరి ఆ కళలో
మరి ఆ మరుసటి రోజు మా నాన్నకి చెప్పాను, నాన్న నువ్వు నేను ఈడున్నాము నాన్న, స్వస్థ అనేది అంటే నీకు బాగైపోయింది అని చెప్పినాను అని చెప్పేగాలకి ఆయనకి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. దేవుని నామమునకు స్తోత్రాలు. యేసుక్రీస్తు సన్నిధిలో ఉండడమే పరలోకము, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండడమే అదే మనకు స్వస్థత. మరి సరే ఆ విషయం పక్కన పెడదాం. మరి ఇంకొక పదం ఏమిటంటే పరదేశి. పరదేశి ఏమిటంటే గ్రీకు భాషలో పరదేశికి అర్థం ఏమిటమ్మా? ఎవరికైనా తెలుసా గ్రీకు భాషలో పదం పరదేశికి అర్థం? అందమైన మూసి ఉన్న ఉద్యానవనం. ఆ పదముకి అర్థం అందమైన మూసి ఉన్న ఉద్యానవనం. యేసువారి కాలానికి, యేసుక్రీస్తు వారి కాలానికి మృతులు నివసించేటటువంటి విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం అన్నమాట. ఇది పరలోకానికి, దేవుని సన్నిధికి పర్యాయ పదంగా ఉంటుంది. ఇక్కడ ఈ మాటలో మనం గ్రహించవలసినది ఏమిటంటే దీనిలో ఎటువంటి ఆచారాలు నిర్వహించలేదు. ఈ మాటలో అంటే ఆచారాలు నిర్వహించాలంటే ఇప్పుడు పరలోక రాజ్యానికి పాత్రుడు కావాలంటే కొన్ని ఆచారాలు ఉంటాయి. ఏం ఆచారాలు అంటే బాప్తిసం తీసుకొని ఉండాలి, సున్నతి పొంది ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. ఇక్కడ ఏంటి? బాప్తిసం లేదు, సున్నతి లేదు, ఆలయ త్యాగాలు లేవు, క్రీస్తు పుట్టక ముందు అయితే బలులు ఉన్నట్టు బలులు లేవు, ఆజ్ఞలు లేవు. అతడు ఆజ్ఞలను పాటించాడా? ఆజ్ఞలేం పాటించలేదు. ఇవేమీ అక్కడ లేవు. రెండవది మంచి పనులు అక్కడ లేవు. ఆయన మంచి పనులు చేసేయడానికి నిదర్శనం ఏమీ లేదు. ఈ మనిషి తన నేరాలను అందించడానికి తప్ప మరి దేనికి మంచి చేయడానికి కూడా ఛాన్స్ లేదు. మొదటగా సమయం అనేది అస్సలు లేదు. సమయం ఎంత ఉంది అక్కడ? ఆయన కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు, కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోతాడు. ఒక విషయం గమనించండి. అయితే క్రీస్తు ముందు సిలువేయబడ్డా, ఆ ఇద్దరు దొంగలు ముందు సిలువేయబడ్డా? మరి వారెందుకు ఇంకా బతికే ఉన్నారు? ఈయన ముందు చనిపోతాడు. శ్రమ పొందాడు కాబట్టి, ఎక్కువ శ్రమ పొందిన వ్యక్తి క్రీస్తు కాబట్టి ఈయన ముందే చనిపోతాడు. ఈయన చనిపోతున్న క్రమములో ఆ యొక్క పాపి ఆయనకి సమయం లేదు అని గ్రహించాడో లేదో మనకు తెలియదు. కానీ ఆ మొదటి మాట విన్న వెంటనే పోతాదేమో, మనకి ఇంకా పరలోకం పోతాదేమో, ఈయన చనిపోతే మనకు ఇంకా రాజ్యం ఉండదేమో అనే యొక్క ఆలోచనతో, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. అతను చనిపోతున్నాడు. ఏ మానవ మధ్యవర్తి కూడా అక్కడ జోక్యం చేసుకోలేదు. మామూలుగా మధ్యవర్తి అంటే ప్రభువుకి మనకు మధ్యవర్తి ఎవరు? సేవకురాలు, సేవకుడు, పాస్టర్, బిషపులు చాలా మంది ఉంటారు. ఇక్కడ నేరుగా క్రీస్తుతో కూడానే అతను డైరెక్ట్ డీల్ చేస్తాడు అనమాట. ఏ మానవ మధ్యవర్తి కూడా లేడు. నాకు ఎటువంటి సేవకుడు కానీ, రబ్బీ కానీ, యూదులలో రబ్బీ అని మనము ఎక్కువ చూస్తుంటాము. క్రీస్తుని కూడా రబ్బీ అని పిలుస్తారు. అక్కడ పిలిచారు రబ్బీ కానీ, పాస్టర్ కానీ అక్కడ లేడు. దొంగ మరియు క్రీస్తుల వారు వీరిద్దరి మధ్య మాత్రమే ఈ మాట నడువబడింది. దీనికి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన సంగతి ఏమనగా, ఇక్కడ హింసింపబడ్డ ఆ ఇద్దరు దొంగల్లో ఎడం వైపున ఉన్న గస్టాస్ శరీరం కోసం మాత్రమే, అంటే అక్కడ జరుగుతున్న, అంటే అక్కడ తన యొక్క రక్షణ కోసం, భూమిలో రక్షణ కోసం, శరీరం కోసం మాత్రం, కేవలం అక్కడ జరుగుతున్న హింసను దృష్టిలో పెట్టుకొని మారు మనసు పొందలేకపోయాడు. అదే విధముగా కుడివైపు ఉన్న దొంగ క్రీస్తు పలికిన మాటను అర్థం చేసుకొని యేసే క్రీస్తుని నమ్మి పశ్చాత్తాపడి మారు మనసు పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు అనేకమైన బోధలలో మనకు ప్రాముఖ్యముగా కనబడుతున్న మాట
మారు మనస్సు. మొదట దేవుడు ఎలా స్టార్ట్ చేశాడు ఆయన ప్రసంగం? పరలోకము సమీపించి ఉన్నది గనుక ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఇంకొకటి, నేను దొంగ వలె వచ్చుచున్నాను గనుక జాగరూకుడవై మీరు ఏమి పొందాలి? మారు మనసు పొందాలి. ఇద్దరు ఒకరే కదా. ఇక్కడ ప్రకటనలో ఉన్న క్రీస్తు, అక్కడ మత్తయి సువార్తలో ఉన్న క్రీస్తు, ఇద్దరు ఒకటే. ప్రకటన 3వ అధ్యాయం 3:3లోని క్రీస్తు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17లోని క్రీస్తు, ఇద్దరు ఒకటే. ఇక్కడ ఉన్న యేసయ్యే అక్కడ ఉన్నాడు. నువ్వు సంఘం ఎత్తబడే సమయానికి అందులో ఉండాలంటే నీవు పొందుకోవలసినది ఖచ్చితంగా మారు మనస్సే. నీవు పొందుకోవాల్సింది ఖచ్చితంగా మారు మనస్సే. అసలు మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు గురించి చాలా మంది మారు మనస్సు అంటారే గాని దాని గురించి పూర్తిగా తెలియని వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. మారు మనస్సుకి అర్థం చెప్పాలంటే, ఆ మాటకి అర్థం చెప్పాలంటే అరక్షణం సరిపోతుంది. అదే మారు మనస్సు గురించి విశ్లేషించాలంటే మన జీవితం కూడా సరిపోతుంది. ఆయన జీవితం అంతా కూడా, క్రీస్తు తన యొక్క పరిచర్య అంతా కూడా కేవలం మారు మనసు గురించే చెప్పాడు. అసలు మారు మనస్సు అంటే ఒక్క మాటలో జీవితం, ఒక్క మాటలో అర్థం చెప్పాలంటే మనస్సుని మార్చుకొనుట. మనస్సుని మార్చుకొనుట. ఏ విధముగా మార్చుకోవాలా? ఎలా మార్చుకోవాలా? ఎవరి సహాయంతో మార్చుకోవాలా? ఇప్పటిదాకా మనస్సు ఎలాగుందో ఎప్పటి నుంచి ఆ మనస్సు మార్పులోనికి రావాలి. అది మారు మనస్సు అంటే. ఇప్పటిదాకా మనస్సు ఎలాగుందో ఆ మనస్సు మార్పులోనికి రావాలి. ఇప్పటి వరకు నీ మనస్సు యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందో మారు మనస్సు పొందుకున్న తరువాత ఆ మనస్సులోని ఆలోచన మరో రకంగా ఉండాలి. పొందుకున్న తరువాత మరో రకంగా ఉంటుంది. నీ తలంపులలో మార్పు కనబడుతుంది, నీ ఆలోచనలలో మార్పు కనబడుతుంది, నీ ఊహలలో మార్పు కనబడుతుంది, నీ చూపులలో కూడా మార్పు కనబడుతుంది, నీ నడవడికలో మార్పు కనబడుతుంది, నీ మాటలలో మార్పు కనబడుతుంది, నీ కోరికలలో మార్పు కనబడుతుంది, నీ అనుభవములలో మార్పు కనబడుతుంది. నీ జీవితంలోనే ఒక క్రొత్త మార్పు అనేది కనబడుతుంది. ఎలా దాన్ని గ్రహించాలి అంటే, ఇవన్నింటిలో మార్పు కనబడాలి అంటే మొదట మనస్సులో మార్పు కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, హృదయము బహుభయంకరమైనది, మోసకరమైనది. ఈ మనస్సు మారితేనే తప్ప దేవుని యొక్క రాకడలో పొరపాటును కూడా ఎత్తపడవు. మారు మనస్సు అనేది జీవితంలో ఒక్కసారి కలిగేది కాదు. ఒక్కసారి కలిగితే దాన్ని మారు మనసు అనరు. ఒక్కసారి కలిగితే దానికి పేరు పశ్చాత్తాపం అనొచ్చు. ఒకసారి పశ్చాత్తాపం పొందుకొని మళ్ళా పాపంలో పడ్డవారు ఉంటారు. కానీ ఒక్కసారి మారు మనసు పొందుకొని ఆ మారు మనసుతో కలిగి జీవించే వాళ్ళు మరలా పాపంలో పడరు. మారు మనసు అనేది జీవితాంతం కూడా పొందుకోవాల్సింది, జీవితాంతం కూడా కలిగి ఉండవలసింది. ఈ రోజుల్లో చాలా మందికి మారు మనసుకి పశ్చాత్తాపానికి తేడా తెలియట్లేదు. మారు మనసు వేరు, పశ్చాత్తాపం వేరు. 100 మందిలో పశ్చాత్తాపం కలిగిన వ్యక్తులు 99 మంది ఉంటే ఒక్కడే మారు మనసు కలిగి ఉంటాడు. ఆ ఒక్కడే మారు మనసు కలిగి రాజ్యానికి వెళ్ళగలుగుతాడు. కానీ చాలా మంది పశ్చాత్తాపమే మారు మనసు అని అనుకుంటారు. కాదు, పశ్చాత్తాపం మారు మనసు ఎప్పటికీ కాదు. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు కూడా నిన్ను దేవుని రాజ్యానికి నడిపించదు. పశ్చాత్తాపం అనేది ఒక మనిషిని
మారు మనసులోకి నడిపిస్తుంది. పశ్చాత్తాపం మారు మనసులోకి నడిపిస్తుందే కానీ పశ్చాత్తాపము పరలోక రాజ్యానికి నడిపించదు. పశ్చాత్తాపం మారు మనసులోనికి నడిపిస్తుంది, మారు మనస్సు పరలోక రాజ్యములోనికి నడిపిస్తుంది. విశ్వాసం ఒక మనిషిని విశ్వాసం ఒక మనిషిని నిరీక్షణలోకి ఎలాగైతే నడిపిస్తుందో, విశ్వాసం అనేది నిరీక్షణలోకి ఎలాగైతే నడిపిస్తుందో, పశ్చాత్తాపం అనేది మారు మనసులోనికి ఆ విధముగా నడిపిస్తుంది. కానీ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనగా, డైరెక్ట్గా ఎవరు మారు మనసు పొందలేరు. మొదట పశ్చాత్తాపం కలిగి తర్వాతే మారు మనసు పొందగలరు. పశ్చాత్తాపడి అలాగే ఉండిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఉండిపోతే మారు మనసు పొందరు. దిగజారిని అలాగే ఆ స్థితిలో ఉండిపోయి దిగజారిని పోయిన వాళ్ళు కూడా ఉంటారు, తొట్టిల్లిపోయిన వాళ్ళు ఉంటారు. కొందరు పశ్చాత్తాపములో నుండి ఒక మెట్టు ఎక్కే వాళ్ళు ఉంటారు. పశ్చాత్తాపములో నుండి ఒక మెట్టు ఎక్కడమే మారు మనస్సు. కాబట్టి రెండింటికి చాలా తేడా ఉంది. దీనిని గ్రహించాలా. నీవు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడం పశ్చాత్తాపం. నీవు చేసినటువంటి తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టడం మారు మనస్సు. అర్థమవుతుందా? తప్పు చేశాను అనే భావన పశ్చాత్తాపము. ఆ తప్పు చేశాను అనే భావన నుండి ఇంకా ఎప్పటికీ తప్పు చేయను అనే భావనలోనికి రావడమే మారు మనస్సు. అలాంటి తప్పు ఇంకెప్పటికీ చేయకపోవటము మారు మనస్సు. అందుకే దేవుని వాక్యములో ఏముంది? అతిక్రమము చేయవాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు ఒప్పుకుంటే క్షమించడు. ఎప్పటికీ అవునయ్యా నేను ఈ పాపం చేశానయ్యా అంటే క్షమించడు. ఒప్పుకుంటే మాత్రమే క్షమించడు, కానీ విడిచిపెడితే అప్పటికే క్షమిస్తాడు. అక్కడ పాపాన్ని విడిచిపెట్టినట్టు, ఆ దొంగ మనసులో పాపాన్ని విడిచిపెట్టినట్టు దేవుడు గ్రహించాడు. ఆ దొంగ పాపములో ఆ దొంగ మనసులో పశ్చాత్తాపం, ఆ దొంగ మనసులో మారు మనసు లేకపోతే దేవుడు రాజ్యాన్ని ఎలా ఇస్తాడు? ఆయనకి ఇవ్వడు. పశ్చాత్తాపం మాత్రమే పొంది ఉంటే అతనికి రక్షణ ఎలా వస్తుంది? మన పరిశుద్ధ గ్రంథంలో పశ్చాత్తాపం మాత్రమే పొందిన వ్యక్తిని మనం చూసినట్లయితే, ఒకరిని మీ ఇద్దరికి తెస్తాను. అతను ఎవరో కాదు, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డారంటే నమ్ముతారా? పశ్చాత్తాపడతాడు. ఆయన పశ్చాత్తాపడ్డ వ్యక్తి కానీ ఆయనకి ఎటువంటి వాగ్దానం వస్తుందమ్మా? ఇస్కరియోతు యూదాకి దేవుని చేత ఎట్లా పిలువబడ్డాడు? ఆయన పుట్టకపోయింటే బాగుండేది అని క్రీస్తు అన్నాడు. ఎందుకన్నాడు? ఇంకా మంచిది అన్నాడు. ఇటువంటి మాటను పొందుకున్నవాడు కూడా పశ్చాత్తాపడ్డా? ఇది నిజమేనా? చూద్దామా. ఆయన పశ్చాత్తాపడ్డాడు కానీ మారు మనసు పొందలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిద్దనని చెప్పాను. మొదట ఏమన్నాడమ్మా?
మొదట పశ్చాత్తాపడ్డాడు. మొదట నుంచి ఒకసారి మళ్ళా చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనను శిక్ష విధింపబడగా, దేవునికి శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి పశ్చాత్తాపడ్డాడు. ఒంటరిగా పశ్చాత్తాపడ్డాడు. విశ్వాసం ఒక మనిషిని నిరీక్షణలోకి ఎలాగైతే తెస్తుందో పశ్చాత్తాపము కూడా నీవు పొంది ఆ యొక్క పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీవు ఖచ్చితంగా మారు మనసులోకి తేబడతావు. ఇస్కరియోతు యూదా ఇక్కడ ఒప్పుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు, చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు, కానీ విడిచిపెట్టలేకపోయాడు. చేసిన తప్పుకొని ఒప్పుకొని దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడా? తిరిగి రాలా. 2 పేటలు తాడుకున్నాడు, ఊరు వేసుకుని చనిపోయాడు. దేవుని దగ్గరికి తిరిగి వచ్చుంటే అతడు మరలా రక్షింపబడినేమో. ఇంకో వ్యక్తిని మనం ఇక్కడ ఇస్కరియోతు యూదా ఆ యొక్క వ్యక్తిత్వము, నేను తప్పు చేసేసానే, ఇంకా ఇంతకంటే ఘోరమైన పాపం ఇంకొకటి లేదేమో, నన్ను క్షమించడు దేవుడు అని ఆ యొక్క మనోభావంలోనే ఉండి ఆత్మహత్యకు గురి అయ్యాడే గాని అదే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా క్షమించినైనా ఇంకా ఇక్కడ సిలువ అనేది అంతకంటే ఘోరమైన పాపం. ఇక్కడ ఇక్కడ దేవుని కుమారుడు అనే పక్కన పెడితే మనిషిని అప్పగించడం కంటే సిలువకి లోనవ్వటం చాలా పాపం. అక్కడ యూదులలో, అక్కడ రోమన్ సామ్రాజ్యంలో ఎటువంటి వారిని సిలువ వేస్తాడంటే అంత ఘోరమైన పాపముల చేత, ఘోరమైన కుట్రల చేత, ఎంతో కుట్ర పన్నాగముల చేత ముద్రింపబడిన దొంగలను అక్కడ సిలువ వేస్తారు. అటువంటి ఘోరమైన పాపిని కూడా క్షమించాడు. ఇస్కరియోతు యూదాను క్షమించలేకపోయి ఉంటాడా? క్షమించుంటాడు మన దేవుడు. కానీ ఇస్కరియోతు యూదాని ఎప్పటి నుంచి చూస్తున్నాడు? 3.5 సంవత్సరం ముందు నుంచి చూస్తున్నాడు. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ యొక్క బృందములో ఆ యొక్క డబ్బుల జోబీకి చిల్లు పడుతుందో అప్పటి నుంచి దేవుడు గమనిస్తూనే, తనకి ఛాన్స్ ఇస్తూనే, అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఇవన్నీ క్రీస్తుకి ప్రతి ఒక్క క్షణమందు ప్రతి ఒక్క సమయమందు దేవుడు గ్రహిస్తూనే ఉన్నాడు. అతనికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ అతనే దాన్ని గ్రహించలేకపోయాడు. ఇన్నిసార్లు మనం దొంగతనం చేసినా, ఇన్నిసార్లు మనకు ఇన్నిసార్లు మేము ఇన్ని చేసినా మనతో కూడా ఉండేది సత్యవంతుడే కదా. ఆయన ఇటువంటి ఇన్ని అద్భుత కార్యములు చేస్తున్నాడు కదా, నన్ను కనిపెట్టలేకపోడా అని ఒక్క డౌట్ రాలేదా? ఎందుకంటే అతని కళ్ళు మూసివేయబడ్డాయి. అతని కళ్ళు అపవాదికి అప్పగించబడ్డది. అతని హృదయం అపవాదికి అప్పగించబడింది. అందువల్ల అతను అపవాదికి అప్పగించబడి ఆత్మహత్యకి పాలయ్యాడు. మనము ఇంకో వ్యక్తిని ఈ వ్యక్తి అయితే పశ్చాత్తాపపడి మారు మనసులోకి వచ్చాడు. పశ్చాత్తాపపడి మారు మనసులోకి వచ్చిన వ్యక్తి ఈయనని మనం పాత నిబంధనలో చూద్దాం. ఈయన పేరు ఎవరో కాదు, యోనా గారు. ఈయన పశ్చాత్తాపపడ్డాడు మరియు మారు మనసు పొందుకున్నాడు. యోనా గారు మొదటి అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మనం చూసుకున్నట్లయితే మొదటి వచనము 2వ వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను, గనుక నీవు లేచి
నినేవే పట్టణమునకు పోయి దానిని దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినేవేకి వెళ్ళాలి, పరిశుద్ధతని అనుగ్రహించాలి అని దేవుడు యోనాని ప్రోత్సహిస్తే యోనా ఏం చేశాడంట? ఏం చేశాడంటమ్మా? 3వ వచనంలో చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు వెళ్ళమని ఆజ్ఞాపించింది నినేవేకి, కానీ యోనా వెళ్ళేది తర్కీషుకి. అదే విధంగా నేటి క్రైస్తవ సమాజాన్ని దేవుడు వెళ్ళమనేది ఇరుకు మార్గం గుండా, కానీ క్రైస్తవ సమాజం వెళ్ళేది విశాల మార్గం గుండా. అప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? ఆ విశాల మార్గం గుండా వెళ్ళాలి అంటే వెళ్ళనుద్దేశించిన యోనాను ఏం చేశాడు దేవుడు? భయంకరమైన గాలి వాన పుట్టించాడు, సముద్రమే అల్లకల్లోలమైంది. అప్పుడు యోనా ఏమీ గిట్టనట్టు సేద తీరుతున్నాడు. తరువాత ఈ యోనా చేప కడుపులో పడ్డ తర్వాత ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకున్నాడు. ఇక్కడ ఆయన చేప కడుపులో విజ్ఞాపన చేశాడు, ఆయన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మార్గాన్ని మార్చుకున్నాడు. మార్గాన్ని యోధా కూడా మార్చుకోవచ్చు, కానీ అతని వల్ల అది మార్గాన్ని మార్చుకున్నాడు. ఎప్పుడైతే మార్గాన్ని మార్చుకున్నాడో అప్పుడే మారు మనసు పొందుకున్నాడు. చేసిన తప్పుని ఒప్పుకోవడం కాదు గొప్ప, ఒప్పుకున్న తప్పుని సంపూర్ణముగా విడిచిపెట్టడమే గొప్ప. పశ్చాత్తాపం వేరు, మారు మనసు వేరు. ఒప్పుకోవటం వేరు, విడిచిపెట్టడం వేరు. యోధా ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు, కానీ దేవుని దగ్గరకు రాలేదు. నీ పాపములను, నీ అతిక్రమములను ఒప్పుకొని ఎప్పుడైతే క్షమాభిక్షను కోరుకుంటావో ఆయన క్షమిస్తాడు. ఇక నుండి మళ్ళీ ఆ పాపము చేయకు సుమి అని ఎవరితో అన్నాడమ్మా? ఇక మీదట ఆ పాపం చేయకు సుమి అని ఎవరితో అన్నాడు? వ్యభిచారిణి స్త్రీతో ఏమన్నాడు? నేను కూడా నిన్నేమీ చెయ్యను, ఇక మీదట పాపం చేయకు సుమి అని కరుణతో అన్నాడు. నీ పట్ల, నా పట్ల దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇదే భావాన్ని కలిగి ఉంటాడు. రాజ్యము వచ్చే చివరి క్షణం వరకు దేవుడు ఇదే భావాన్ని కలిగి ఉంటాడు. ఆయన రాజ్యముతో వచ్చు వరకు ఇదే భావాన్ని కలిగి ఉంటాడు. కావున మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. కనుక మీరు మారు మనసు కలిగి ఉన్న ఎడల మంచిది, లేని ఎడల ఆయన ఎదుట అడిగి పొందుకుందాం. తక్షణమే రాజ్యాన్ని అడిగిన వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందుమని పలికిన ఆయన నేడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపాటు కలుగు చేస్తాడని నమ్ముచు ఈ మాటలు దేవుడు దీవించను గాక. మాటలాడడానికి సహకరించిన దేవునికి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన తల్లిగారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఆమేన్.